ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు చూడండి నా దేవుని బిడ్డలారా, ఆ వాక్యము ఏ వాక్యము అని అంటే మొదట మాట ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఇక్కడ రాయబడింది. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుందండి. మరి వాక్యం అనబడుతున్నటువంటి దేవుడట శరీరధారిగా మరి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరి ఎలాగా శరీరధారిగా వచ్చాడు అని అంటే యేసుక్రీస్తు, నా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి మరి పంపాడు. ఈయనే శరీరధారిగా ఈ యొక్క లోకములోనికి దిగి వచ్చినటువంటి వాక్యమైనటువంటి దేవుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు దిగి వచ్చింది ఒక యేసుక్రీస్తే కాదు, కానీ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి దిగి వచ్చింది. ఈయన మన మధ్య నివసించెను. నిజమేనండి నా దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరం ప్రభు మనతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరి పునరుద్ధానుడుగా మరణం పొంది పునరుద్ధానుడిగా తిరిగి లేపబడి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయన వెళ్ళాడు మన మధ్యలో లేడు అని అనుకోవటం కంటే ఇదిగో ఆయన మన మధ్య సంచరిస్తూ వాక్యం అనబడుతున్నటువంటి రూపంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన మనతో కూడా ఉంది అన్నటువంటి ఒక నగ్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుడు ఎక్కడున్నాడు అని అంటే వాక్యము రూపంలో మనతోనే ఉన్నాడు, వాక్యము రూపంలో మనతోనే ఆయన సంచరిస్తున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, లోకానికి వచ్చి మన కొరకు ఇదిగో ఆయన మరి పుట్టి మన కొరకే ఆయన చనిపోయి ఆయన యొక్క జీవితం అంతా మన కొరకే దారబోసినటువంటి దేవుడు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన కృపాసత్య సంపూర్ణుడని, ఆయన మన మధ్య నివసించిన గొప్ప దేవుడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము కూడా జీవించలాగా నాకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, అయా వాక్యం శరీరధారిగా ఆయా కృపాసత్య సంపన్నుడిగా మా మధ్యలోనైనా నివసించుటకు ఈ లోకానికి వచ్చిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.